నాకే కానీ అధికారం ఇచ్చారని ఎగిరి పడ్డ ఆనాటి ముఖ్యమంత్రి మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతుందని తెలుసుకున్నావు. నీకు కనీసం ప్రతిపక్ష హోదా కావాలంటే 18 మంది సభ్యులు కావాలా. ఆ ఇంగిత జ్ఞానం లేకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని నువ్వు అడుగుతున్నావంటే నువ్వు ముఖ్యమంత్రిగా చేయడానికి కూడా అన్ఫిట్. కానీ ఆ రోజు అప్పటి పరిస్థితుల ప్రకారం ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. 151 మంది సీట్ ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 23 వచ్చినాయి. ప్రతిపక్ష హోదా వచ్చింది. నీకు 11 తీసుకొని సీట్లు ప్రజలు తిరస్కరించిన నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేకపోయావు కదా. మళ్ళీ ప్రతిపక్ష హోదా కావాలని కోరటం నీకు ఎంతవరకు సమంజసం అనేది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లడు చాక్లెట్ కావాలన్నట్టు గొడవ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద గళమెత్తుతాను, నేను అసెంబ్లీలో నా వాణి వినిపిస్తాను, ప్రజలు ఈ 7 నెలల పాలనలోనే అన్యాక్రాంతం అయిపోతున్నారని చెప్పి గొడవ చేసిన నువ్వు ఈరోజు నీ ఎమ్మెల్యేలన్నీ తీసుకొని కొత్త పెళ్లి కూతురు వచ్చినట్టు వెనకాల 4 బంధువులు తీసుకొని పెళ్లి కూతురు వచ్చి పెళ్లి చేసుకొని ఈ మొగుడు నాకు వద్దు అన్నట్టు వెళ్ళిపోయినట్టు అసెంబ్లీలో నీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారిని నువ్వు చాలా ఇబ్బంది పాలు చేసావు. ఆ రోజుల్లో ఆయనకి దగ్గర నీ మొహం చెల్లక వెళ్ళిపోయావు, అంతేగాని నీకు ప్రతిపక్ష హోదా కోసం రాలేదు. అది కూడా నీ మీద ఎమ్మెల్యేగా అనర్హత వేస్తానని చెప్పి ఆ రోజు అన్నారు కాబట్టి స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు ఇద్దరు నువ్వు వచ్చావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎవరైనా అసెంబ్లీలో తన వాణి వినిపించాలా. నీకు ప్రతిపక్షం కావాలా, ప్రతిపక్ష హోదా కావాలంటే నీకు ఇవ్వరు ప్రతిపక్ష హోదా. నువ్వు ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నం నువ్వు చెయ్యి ఇప్పటికైనా. అంతేగాని నువ్వు చేయాల్సింది ప్రజలకి మంచి చేయి, కానీ ప్రజల చేత నువ్వు దుర్భషలు ఆడిపించుకోపాక. మొదటి రోజు వచ్చావు, మొదటిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆ రోజు వచ్చావు. ఏదో వచ్చావా, నామకే వాసి ఉన్నావా, గవర్నర్ ప్రసంగం అయిపోగానే నువ్వు నీ ఎమ్మెల్యేలను తీసుకొని వాకౌట్ చేసి ఈ రోజు వరకు రాలా. 2 సెక్షన్స్ జరిగినాయి. ఇది బడ్జెట్ సెక్షన్. నువ్వు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు కాబట్టి ప్రజలకి కావాల్సిన వాణిని నువ్వు వినిపించి బడ్జెట్లో ఏమేమి కావాలో ప్రజలకి గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. 6 గ్యారంటీలు అమలు అయ్యేలాగా నువ్వు మాట్లాడి చేయించుకోవాలి, కానీ ప్రజలకి మంచి చేయాలని నువ్వు కోరుకోవాలి. కానీ మంచి చేసే ప్రభుత్వాన్ని మాత్రం నువ్వు ఏ రోజు కూడా విమర్శల పాలు చేయబాక. ఇది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకైనా నా తల ఉంది కదా అని ఎగిరి పడితే తలకి నేలకు పడిన రోజు మనం అంటే ఏదో తెలుస్తుంది. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే హుందాతనం. ఆ హుందాతనమే నీకు లేదు. ఏదో ముఖ్యమంత్రిగా గుడ్డులో వచ్చి మెల్లబడ్డట్టు నువ్వు వెళ్ళావు ఆ రోజు. ఈరోజు నీకు ప్రతిపక్షంలో లేకుండా ప్రజలు చేశారంటే నువ్వెంత అనర్హుడివో నువ్వు గుర్తు తెరుకు. అంతేగాని అవాకులు చవాకులు పేరి ఎవరి చేత అయితే నువ్వు మన్నలు పొందావు వారి చేతే చీ అనిపించుకునే స్టేజీకి నువ్వు దిగజారావు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాగలం వినిపించు, ప్రజలకు ఏమి కావాలో చేయించుకునే బాధ్యత అధికార పక్షంతో పోరాడే బాధ్యత నీకు ఉంది. కాబట్టి పోరాటం నేర్చుకో, ఫస్ట్ వన్ అదే నీకు. అంతేగాని నా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు, నా మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు, నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలీదు, ఇది చెప్పి నువ్వు చేసిన అవినీతి అక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు మీ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ని జైలు పాలు చేశావు. ఈరోజు నీకు ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు ప్రజలు ఇస్తే ఈరోజు ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతోమంది జైలు పాలయ్యారు. అంత దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ని దిగజార్చావు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నువ్వు నీ అనుభవం లేకపోయినా అతనితో కలిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ముందుకు వెళ్తుంది. కేంద్రం నుంచి ఇంకా నిధులు తీసుకొచ్చుకొని ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అయ్యేలాగా చేయగలుగుతారని కోరుచున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా వదిలేసి ప్రజల గళం వినిపించడానికి నువ్వు అసెంబ్లీలో ఉండాలని ప్రజల పక్షంగా మేము కోరుకుంటున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.